ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా రాష్ట్రంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం తగదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శుక్రవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా రాష్ట్రంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం తగదు. రాష్ట్రంలో ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేటుకు దారాదత్తం చేసే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి. పూర్వీకులు 1915 సంవత్సరంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చిన్నకాకాణిలో ఉన్న 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇవ్వడం జరిగింది. 4 అంశాలపై దాతలు ఇచ్చినట్లు పత్రాలు కూడా ఉన్నాయి. అంజుమన్ ఏ ఇస్లామియా ఇచ్చే సమయంలోనే 4 అంశాలపై ముస్లింలకు వినియోగించాల్సిందిగా కోరారు. 1. ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 2 లైబ్రరీ, 3 ముస్లిం పిల్లల స్కాలర్షిప్ల కోసం, 4 ముస్లింలకు విద్యా సంస్థల కోసం ఈ భూమిని అప్పటి అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ అధ్యక్షులుగా ఉన్న గాలిబ్ సాహెబ్ గారు, సెక్రటరీగా ఉన్న ఇబ్రాహిం సాహెబ్ గారులకు అప్పగించడం జరిగింది. దాతలు ఇచ్చిన భూమిని ఈ కూటమి ఇండస్ట్రియల్ పార్కు అప్పచెప్పడం మంచి పద్ధతి కాదు. ఒక్క ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ముస్లిం హక్కులను, సాంప్రదాయాలను కాలరాస్తే ఒక్క ఆస్తుల పరిరక్షణ కోసం ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు. ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి. గుంటూరు జిల్లా చినకాకాణిలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు సంబంధించిన 71.53 ఎకరాల భూమిని ఐటీ పార్క్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే యోజనను విరమించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.